చూస్తుంటే ఇటు పెట్రోల్ డీజిల్ కొరత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక సంక్షోభంలా తయారైంది. అది ఇప్పుడు తెలంగాణకు కూడా పాకుతోంది. ఇది దేశవ్యాప్తంగా రాబోయే సమస్యకు సూచకగా చూడొచ్చు మనం. ఎస్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకులు క్లోజ్ అవ్వడం, పెట్రోల్ కొరత, ఒక్కొక్క చోట అయితే పానిక్ బయింగ్ అంటూ క్యూలు మనం చూస్తున్నాం. ఒక్కో చోట అయితే పెట్రోల్ లీటర్ లేదా డీజిల్ లీటర్ అయితే 300 దాకా ఉంది. బ్లాక్ మార్కెటింగ్ అనేది ఒకటి తెలుస్తుంది. గవర్నమెంట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే 4510 పెట్రోల్ బంక్స్ మనకు కనిపిస్తూ ఉంటే అందులో 450 అంటే 10% బంకులు సరఫరా లేక క్లోజ్ అయ్యాయి అని ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. వెంటనే చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో, తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఏంటంటే ఆయిల్ కంపెనీ రిప్రజెంటేటివ్స్తో, అదేవిధంగా అఫీషియల్స్తో వెంటనే ఇక్కడ మీటింగ్ పెట్టడం, దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిపోయింది. ప్రతి పెట్రోల్కి, వెహికల్కి సంబంధించి, కారుకి సంబంధించి, లారీకి సంబంధించి, సూపర్ ట్యాంకర్లకు సంబంధించి పెట్రోల్ ఎంతంత, డీజిల్ ఎంతంత అమ్మాలనేది కూడా ఈ యొక్క నిర్దేశకాలు ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా దీన్ని ఎలా మనం అధిగమించవచ్చు అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. అంటే యుద్ధం ముగిసిపోబోతుంది. యుద్ధం అనేది చివరి దశకు వచ్చింది. ఆల్మోస్ట్ యుద్ధం మొదటి దశలో ఎలాంటి పరిస్థితి వస్తే ఊహించుకోవచ్చు. కానీ ఈ పరిస్థితులు ఎందుకు వస్తుందంటే దీనికి ఒక సుస్పష్టమైన కారణాలు ఇక్కడ కనపడుతున్నాయి. మనకి ఇక్కడ బయటికి కనపడని కొన్ని కారణాలు అక్కడ అంతర్గతంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, గత కొంతకాలంలో పెట్రోలు 34% డిమాండ్ పెరిగింది. అదేం చెప్తుందో, 6330 కిలో లీటర్స్ పెర్ డే ఉంటే ఇప్పుడు అది 34% పెరిగి 8489 కిలో లీటర్స్కి డిమాండ్ పెరిగింది. అదేవిధంగా ఈవెన్ డీజిల్ కూడా అక్కడ పెరగడం జరిగింది. 9048 కిలో లీటర్స్ నుంచి 10556 కిలో లీటర్స్కి పెరిగింది సాటర్డే. ఎందుకు పెరిగిందంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే అగ్రికల్చర్ వాడకం పెరగడం, ముఖ్యంగా ఏంటంటే ఫిషరీస్ సెక్టార్లో వాళ్ళు టన్నులు పెద్ద పెద్ద టిన్నులతో పెట్రోలు డీజిల్ పట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళ నుంచి కొరత వచ్చిందని ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ మీటింగ్లో పెట్టడం జరిగిందనమాట. అది గవర్నమెంట్ చెప్పేది. కానీ ఇది స్పష్టమైన కారణం అయితే ఇది ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం ఎలాంటి సంక్షోభాలు, అగ్రికల్చర్ నుంచి ఎక్కువ డిమాండ్ వస్తూ ఉంటుంది. ఖరీఫ్ సీజన్ ఇది. ప్రస్తుతం ఇదే టైంలో పెట్రోల్ బంకులు ఎందుకు పట్టుకొచ్చారు, ఎందుకు టిన్నులతో ప్రజలు కొంటున్నారు అంటే ఇట్స్ ఎ పానిక్ భయం. ఈ పానిక్ ఎందుకు, ఇంత భయోత్పాతం ఎందుకు మార్కెట్లో క్రియేట్ అయింది ప్రజల్లో అనేది ఇక్కడ మనం సుస్పష్టంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రవేశించింది. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్ అయిన ఖమ్మం, ఈ కృష్ణా జిల్లాకి దగ్గరలో ఉన్న ఈ జిల్లాల్లో కూడా ఇప్పుడు అక్కడ కూడా పెట్రోల్ బంకులు క్లోజ్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల నో స్టాక్స్ బోర్డు అనేది ప్రత్యక్షం అవుతున్నాయి అనమాట. అంటే దేశమంతా ఇది విస్తరించబోతుంది. అంటే ఏంటి, ఈ కారణం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో రీసర్ఫేస్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఏంటి అంటే, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. ఇంకా మిగిలింది లాస్ట్ ఫేజ్ ఒకటి ఉంది, ఏది వెస్ట్ బెంగాల్. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు అంటే కేరళ, పుదుచ్చేరి, ఇటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాంలో మొదలవ్వనకు ముందు నుంచి కూడా ఒక పెద్దది స్పెక్యులేషన్ బయట వెళ్తుందన్నమాట. చాలా స్ట్రాంగ్గా వెళుతుంది. దాన్ని బీజేపీ, ఈవెన్ మోడీ గవర్నమెంటే దాన్ని తిరస్కరించడం జరిగింది. అదేంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అవ్వగానే పెట్రోల్ డీజిల్ రేటు విపరీతంగా పెరగబోతుంది, 50% వరకు పెరగబోతుంది అనేది ఒక పెద్దది. ఆల్రెడీ ఇండస్ట్రియల్ డీజిల్కి, ఇండస్ట్రియల్ పెట్రోల్కి సంబంధించి రేట్లు పెరగడం కూడా జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు ఏప్రిల్ 29వ తారీఖున లాస్ట్ ఫేజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ పూర్తవగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండి, ఓఎంసీలు ఇమ్మీడియట్గా ఆయిల్ రేటు పెంచబోతున్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎప్పుడు ఆయిల్ రేటు పెరిగినా పెట్రోలియం రేటు ఇవి పెంచుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగింది. ఎక్కడో ఎలక్షన్కి ముందు, ఎంతో యుద్ధం ప్రారంభం అవ్వకపోవడానికి ముందు $60-70 పెర్ డే బ్యారెల్ ఉన్న రేటు ఇప్పుడు 120కి టచ్ అయ్యి ఇప్పుడు 96-100 దగ్గర ఆగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తప్పకుండా పెట్రోల్ డీజిల్ రేటు పెంచాల్సిందే. కాబట్టి ఏప్రిల్ 29 తర్వాత ఏ గంటలోనైనా పెట్రోలు డీజిల్ రేటు పెరిగిపోబోతుంది. కాబట్టి ఒక రకమైన స్పెక్యులేషనే కాదండి, బలంగా ఒక ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో బయటకు వచ్చింది అంతే, తెలంగాణలో రాబోతుంది, దేశవ్యాప్తంగా ఇది రాబోతుంది. 100% పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరుగుతాయి. అది ఎంత అయినా పెరగవచ్చు, కంపల్సరీ పెరగాలి. లేకపోతే కొన్ని వేల కోట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నష్టాల్లోకి వెళ్ళిపోయి అవి దివాళా తీసే పరిస్థితి వస్తారనమాట. పెద్ద పెద్ద పబ్లిక్, ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్.
కంపల్సరీ గవర్నమెంట్ ఇచ్చింది. కాకపోతే 5 రాష్ట్రాల ఎన్నికల వల్ల దాన్ని నిరవధికంగా అలా పెట్టి ఉంచింది. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది దానివల్ల. ఇప్పుడు ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎండ్ అవ్వగానే ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళు డబ్బాలతో కొనుక్కుంటున్నారు. అంతేగాని అగ్రికల్చర్ మార్కెటింగ్కి ఈ ఫిషింగ్ పాండ్స్ దగ్గర వీటి దగ్గర పెరిగేది అది సర్వసాధారణమే. ఇంకా ఖరీఫ్ సీజన్ చాలా దూరం ఉంది. ఖరీఫ్ సీజన్ చూడాలంటే చాలా చాలా దూరం ఉంది. ఇంకా మనకి ఏదో జూన్ ఫస్ట్ వీక్లో వస్తుంది మాన్సూన్స్ వచ్చిన తర్వాత. ఈ టైంలో అగ్రికల్చర్కి పెరిగింది అనేది చెప్పలేం. పెరిగితే సాధారణంగా పెరగవచ్చు. ఇంత కొరత వచ్చే విధంగా నో స్టాక్స్ బోర్డు వచ్చే విధంగా భయంకరంగా పెరగదు. కాబట్టి పీపుల్లో ఒక భయానకమైన వాతావరణం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోలియం యూనియన్ పెట్రోలియం మినిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అయ్యి పెట్రోల్ రేట్లు పెరిగితే ఎంత పెరుగుతాయో చెప్పాలి, పెరగకపోతే అసలు పెరగదని చెప్పాలి. కానీ దాన్ని స్పెక్యులేషన్ అలా ఉంచడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం కూడా ముందే స్టెప్పులు తీసుకోవాలి. ఎందుకంటే 10% నో స్టాక్స్ బోర్డు పెట్టారంటే ఇది చాలా విపత్కర పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంచెం నెగ్లిజెన్స్ ఉంది. ఇప్పుడు సింగపూర్లో మినిస్టర్లు వెళ్ళడం, ఇక్కడ లేకపోవడం విపత్కర పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అంత ఈజీ కాదండి. కేజీ బేసిన్ అక్కడ పెట్రోలియం ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్రెడీ వైజాగ్ దగ్గర కాకినాడ మనకి ఎన్నో పెట్రోలియం రిఫైనరీస్ ఉన్నాయి. ఓన్ రిఫైనరీస్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఎక్కువ సప్లైస్ అవుతాయి వైజాగ్ పెట్రోలియం ఆయిల్ రిఫైనరీస్ నుంచి. కాబట్టి ఏ కొరత ఉండని కూడా ప్రాంతం రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడే కొరత వచ్చిందంటే సప్లైస్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే తప్పు. ప్రభుత్వానికి కూడా తప్పే. ప్రజల్లో పానిక్ రావడం సెంట్రల్ గవర్నమెంటే తప్పుదే. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏదైనా శ్రీలంకలో వచ్చినట్టు, బంగ్లాదేశ్లో వచ్చినట్టు, పాకిస్తాన్లో వచ్చిన వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందంటే ప్రభుత్వం అలర్ట్ అవ్వాలి. ఇంకా రాబోయే విపత్తు ఇంకా విపరీతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. రైట్. సరే, ఏపీ చూసుకుంటే ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుందో